రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, గతించిన ఉదయం నుంచి ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని ప్రేమించి మాకు తోడయున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున ఈ రాత్రి వరకు కూడా సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, ఈ రోజున మా ప్రతి పనిని కూడా దీవించినందుకు, శక్తిని, బలమును, జ్ఞానమును మాకు అనుగ్రహించి ఫలించేవారిగా నిలవబెట్టుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రతి మార్గాలలో మీ రక్షణ మాకు దయచేసినందుకు, ఆయా క్షేమాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున అయా మాకు ఏమైతే అవసరం ఉన్నవో అవన్నీ కూడా మీరు మాకు సమకూరుస్తూ, సంతృప్తి పరుస్తూ, సమృద్ధిలోకి నడిపించినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా మరొకసారి మీ సన్నిధిలో కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే ఈ అవకాశమును, సమయాన్ని మాలో ఉండిన ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించారు. అందును బట్టి మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 22వ వచనము, ఏ శత్రువును అతని మీద జయము నొందడు. ఆమెన్. ఎస్ లార్డ్. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఎస్ లార్డ్. అవునయ్యా, ఈ రోజున ఎన్నో సమస్యల వంటి శత్రువుల చేత అనేక మంది పోరాడుతున్నారయ్యా. అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు తండ్రి, అది ఎటువంటి ఇబ్బంది అయినా కావచ్చు, అది ఎంత బలమైనదైనప్పటికీ నాయన అతని శత్రువు మీద విజయం ఖచ్చితంగా పొందుతాడనే వాగ్దానం చేత బిడ్డలు వారికున్న సమస్యల వంటి శత్రువులను జయించి వారు విజయం పొందడానికి సహాయం దయచేయండి. మీ కృప వారికి తోడుగా ఉంచండి. బిడ్డలు ప్రతి విషయంలో అయా సక్సెస్ అవ్వడానికి కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాము. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరున అడుగుతున్నాము, వారిని గూర్చి ప్రార్థన చేస్తున్నాము. బిడ్డలకు మీరు తోడై ఉండండి అయా, వారికి క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఏ ప్రార్థన అవసరతల చేత వారు మీ పాద సన్నిధికి చేరి ఉన్నారో ప్రతి ప్రార్థనకును కూడా జవాబును దయచేయమని అడుగుతున్నాము దేవా. తండ్రి, ఎవరైతే అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో, శారీరక రుగ్మతల చేత ఈ రాత్రి కాల సమయంలో కృంగిపోయిన వారిగా ఉన్నారో వారందరినీ కూడా దర్శించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన రోగము నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాం. మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. సంపూర్ణ ఆయుష్తో వారిని నింపమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రతి అపవాది దురాత్మ శక్తిని కూడా యేసు నామములో లయపరచమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాము. నాయన, ఎవరైతే అయ్యా వారికి కలిగినటువంటి అప్పులను బట్టి చింతిస్తున్నారో ప్రతి అప్పు నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. వారి ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటిలో వారు ముందుండడానికి సహాయము దయచేయండి తండ్రి. నాయన, ఎవరైతే ధనమిచ్చి చిక్కుబడ్డారో, మోసపోయారో వారి ధనం వారికి రావడానికి కృప చూపించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో గర్భఫలం కోసం ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేస్తుండగా బిడ్డల యొక్క గర్భాన్ని మీరు తాకండి నాయన. బిడ్డలకు బహుమానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, వివాహాల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా వారికి సాటి అయిన సహాయమును దయచేయండి తండ్రి. అయా, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా, వాటిలో బిడ్డలు సెలెక్ట్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి. కుటుంబంలో సమస్యల చేత ఎంతోమంది ఈ రాత్రికాల సమయంలో దుఃఖిస్తున్నారు అయా, వారి కుటుంబంలో ప్రతి అలజడిని తీసివేయండి తండ్రి. అయా, యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా తల్లిదండ్రులకు లోబడే హృదయం వారికి దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సహాయం అనుగ్రహించండి అయా. ఎటువంటి ల్యాండ్ ఇష్యూస్, ఎటువంటి కోర్టు సమస్యలు ఉన్నా వాటి నుంచి కూడా ప్రభువా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి మీరు తోడై ఉండండి, వారి కుటుంబాలను రక్షించండి నాయన. విదేశాలకు వెళ్తున్న ప్రతి బిడ్డకు మీ సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా.
అయా నైట్ డ్యూటీలో ఉన్నవారు ఉన్నారు, ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, వారందరికీ క్షేమాన్ని దయచేయండి, కాపుదలను అనుగ్రహించండి తండ్రి. అయా సొంత గృహాల కోసమో, లోన్స్ కోసమో, పెన్షన్స్ కోసమో, మరి దేనికోసమైతే అప్లై చేసుకున్నారో వాటన్నిటినీ తండ్రి మీ చిత్తంలో వారికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ఈ రాత్రిన మా భారతదేశాన్ని, దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం తెచ్చుకుంటుండగా వారందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. అయ్యా ఈ రాత్రిన మీ యొక్క రక్షణ మా గృహాల చుట్టూ దయచేయండి. అయ్యా ఏ ఒక్కరు కూడా అపవాది క్రియల చేత, దొంగల చేత, హాని కలిగించే ఏ పరిస్థితి చేతను ఎవరు ఇబ్బందులు పడకుండా మీ సహాయం అనుగ్రహించండి. నిద్రలేమి, పీడకల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. కంటి నిండా సుఖవంతమైన నిద్ర మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరే దయచేయమని, మీ యొక్క పాద సన్నిధిన సజీవులంగా నిలవబడి మిమ్మల్ని స్తుతించుకోవడానికి సహాయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.